అవినీతికి పాల్పడుతున్నటువంటి స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ అదేవిధంగా పీఈటీ నేతలను వెంటనే విధుల నుండి తొలగించాలని ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత నెలలో డిసెంబర్ నెలలో పురుషుల ఖోఖో టీం ఇక్కడ నుంచి 12 మందిని తమిళనాడుకు పంపించడం జరిగింది. వీరి కోసం 76,800 రూపాయలు ఈరోజు యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది. కానీ అందులో 40,000 మాత్రమే ట్రావెలింగ్ మరియు ఫుడ్కు ఖర్చు చేయడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి 36,800 రూపాయలని వాళ్ళకు ఆ డ్రెస్సులు కానీ, ట్రాక్ షూ కానీ, టీమ్ కిట్ కానీ ఇవన్నీ ఈరోజు వాళ్ళకు కొనియకుండా ఈరోజు నెల రోజులుగా క్రీడాకారుల నిర్లక్ష్యం చేసిండ్రు. అదేవిధంగా నిర్వహణ కోసం ప్రతి టీం నుంచి వసూలు చేసిన డబ్బుల్ని ఈరోజు స్పోర్ట్స్కి యూజ్ చేయడం లేదు. ఇట్లా చాప కింద నీరులాగా స్పోర్ట్స్లో ఈరోజు అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితులు వెంటనే వీసీ గారు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఈరోజు వెంటనే అవినీతికి పాల్పడుతున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్పోర్ట్స్ను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్గా ఈ వీసీ గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది.